విజిలెన్స్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. వాహన యజమానులను ఇక్కట్లు పెడుతున్నారు. అక్రమ వ్యాపారాలపై కన్నేయాల్సిన విజిలెన్స్ అధికారులు సొమ్ముల కోసం పాటుపడుతున్నారు. వాహనాలు ఆపుతున్నారే కానీ కేసులు రాసిన పాపాన పోవటం లేదు. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను తలాపాకం తలాపిడికడు అన్న చందంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ దందా భారీ స్థాయిలోనే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అక్రమ గ్రావెల్, అక్రమ ఇసుక, అక్రమ మట్టి, రేషన్ బియ్యం దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసే నాదుడే లేడు. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు, స్థానిక అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేల ఒత్తిడితో సైలెంట్ అయిపోయారు. దీంతో రాత్రిపూట అక్రమాలు దేదీప్యమానంగా కొనసాగుతుంది. దీనికి జాతీయ రహదారులు అక్రమాల గనిగా మారాయి. వీటన్నింటినీ పరిశీలించి తనిఖీ చేసి అడ్డుకట్ట వేయాల్సిన విజిలెన్స్ అధికారులు అక్రమాలకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో విజిలెన్స్ అధికారులు వెంకటాచలం టోల్ ప్లాజా, బాంబే హైవేపై, నెల్లూరుపాలెం, చెన్నై హైవేపై నాథరాజపాలెం జాతీయ రహదారిని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా మట్టి, గ్రావెల్, ఇసుక, అక్రమ బియ్యం, గ్రానైట్, ఇతర వాహనాలను ఆపారు. తనిఖీలు చేశారు. యజమానుల నుంచి ఒక్కొక్క స్పాట్లో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలుకు పాల్పడ్డారు. ఒక్క వాహనంపై కూడా కేసులు నమోదు కాలేదు. వాహనాలు యజమానులు పిలవటం, సరుకు ఎవరిది అన్నది తెలుసుకోవటం, ఆ వ్యక్తుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. ఈ వసూళ్లకు మస్తాన్ అనే వ్యక్తి కీలక పాత్ర వహించారు. ఈ వ్యవహారంలో అధికార పాత్ర ఉందా లేదా అన్న విషయాన్ని ధృవీకరించటం కష్టసాధ్యం. అయినా విజిలెన్స్ అధికారులు ఈ అక్రమాలపై కేసు నమోదు చేయకపోవటం విమర్శలకు తావిస్తోంది. అక్రమాలు జరిగాయా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. మొత్తం మీద విజిలెన్స్ అక్రమాలపై సైలెన్స్ ఎందుకు అయిందో వేచి చూడాలి మరి.